హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకుంటున్నాం ఇండియా ఏ, అలాగే శ్రీలంక, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏ, ఈ మూడు టీమ్స్ సిరీస్, వన్డే సిరీస్. అలాగే టీమిండియా ఇంతకుముందు ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. అలాగే ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఆడబోతుంది శ్రీలంకతో. అలాగే ఎలా ఉంది టీం, ఎలా ఉంది, ఏమైనా టీమ్స్లో ఏమైనా చేంజెస్ చేస్తారా, లేకపోతే ఇదే టీమ్తో ఆడతారా, అలాగే ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు, శ్రీలంక అలాగే ఇండియా ఏ మధ్యలో, ఈ రెండు మధ్యలో జరిగినప్పుడు ఆ మ్యాచ్లో టీమిండియా వాళ్ళు చాలా బాగా ఆడినారు. 277 రన్స్ చేశారు. ఆ మ్యాచ్లో ఫస్ట్లో 18 రన్స్కి 28 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయినప్పుడు, అలాగే 18 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్ అంతగా ఆడలేదు, జస్ట్ 14 రన్స్ ఆడాడు. తర్వాత ప్రియాంశ్ శర్మ కూడా తను కూడా ఏం ఆడలేదు. ప్రియాంశ్ చారే కూడా రన్అట్ అయిపోయాడు. అలాగే ఆ వికెట్స్ పడినప్పుడు గైక్వాడ్ అయితే ఒక మంచి 100 నాక్ ఆడి ఆ మ్యాచ్, అలాగే తిలక్ వర్మ, గైక్వాడ్ ఇద్దరు మంచి ఒక నాక్ ఆడి ఆ మ్యాచ్ అయితే గెలిచారు. 8 రన్స్తో గెలిచారు ఆ మ్యాచ్. బౌలింగ్ అందు కూడా చాలా బాగా వేస్తున్నారు ఆ మ్యాచ్లో అందరూ. మన అనుకుల్ కాంబోజ్ కొంచెం రన్స్కి ఎక్కువ వెళ్ళినా కానీ, బదోని కానీ, తర్వాత మన కెప్టెన్ తిలక్ వర్మ కూడా బౌలింగ్ వేస్తున్నాడు. తర్వాత మిగతా అనుకుల్ రాయ్ కానీ మిగతా వాళ్ళందరూ బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు. ఆ మ్యాచ్ గెలిచారు. అలాగే మన రీసెంట్గా జరిగిన రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అయితే మన వాళ్ళు ఓడిపోయారు. బ్యాటింగ్లో మన వాళ్ళు 390 రన్స్, 349 రన్స్ చేసినా కానీ 49 ఓవర్స్కి. ఆ తర్వాత వాళ్ళు 177 చేశారు. 2 వికెట్స్ కోల్పోయి 25 ఓవర్స్కి. డిఆర్ఎస్ పద్ధతిలో వాళ్ళకు 4 రన్స్తో వాళ్ళకు విన్నింగ్ ఇచ్చారు ఆ మ్యాచ్. మన వాళ్ళు బ్యాటింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ప్రిన్స్ సింగ్ అయితే ఆ మ్యాచ్లో, అయితే ఆ మ్యాచ్లో 84 రన్స్ చేశాడు తను. కానీ అలాగే తర్వాత వైభవ్ సూర్యవంశీ కూడా మంచిగా ఆడాడు. 44 రన్స్ చేశాడు 22 బాల్స్లో. చాలా ఫాస్ట్గా ఆడాడు. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఆడాడు తను. అలాగే గైక్వాడ్ కూడా ఒక 66 నాక్ ఆడాడు. తర్వాత తిలక్ వర్మ కూడా ఒక మంచి నాక్ ఆడాడు. బౌలింగ్లో కూడా అనుకుల్ రాయ్ కానీ, తర్వాత అనుకుల్ కంబోజ్, తర్వాత మనం చూసుకుంటే అశోక్ ఖాన్, వీళ్ళు కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. బదోని వీళ్ళంతా కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. అలాగే ఈ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో అయితే ఆ మ్యాచ్ అలా ఓడిపోయారు. తర్వాత శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా, అది కూడా డిఆర్ఎస్ పద్ధతిలోనే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ 245 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయారు 49 ఓవర్స్కి. తర్వాత శ్రీలంక 231 టార్గెట్ ఇచ్చారు 41 ఓవర్స్కి. వాళ్ళ రన్స్ని జస్ట్ 28 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారు. డిఆర్ఎస్ పద్ధతిలో అది కూడా 8 రన్స్ విన్ ఇచ్చారు. ఎందుకు ఈ వర్షం వల్ల, ఈ డిఆర్ఎస్ పద్ధతి రావడం వల్ల కొంచెం అన్కంఫర్ట్గా ఉండి, మొత్తం 50 ఓవర్స్ మ్యాచ్ జరిగితే చాలా బాగుంటుంది. మళ్ళీ చూద్దాం. అలాగే మన టీం అయితే చాలా బాగుంది, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. మా లాస్ట్ 11 వరకు బ్యాటింగ్ ఉంది మనకు. అనుకుల్ కాంబోజ్ కూడా బ్యాటింగ్ ఆడుతున్నాడు. అనుకుల్ కాంబోజ్ కూడా 6లు 4లు కొట్టగలడు. అంతవరకు మనకైతే బ్యాటింగ్ ఉంది. ఎందుకంటే మనకు మెయిన్ ఇప్పుడు ఆ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్. మనకు అంతగా అయితే ఎక్కువ మంది అయితే లేరు. ఉన్నది ఒక హార్దిక్ పాండ్యా మెయిన్. మనకు తను కూడా ఇంజురీలో ఉన్నాడు ఇప్పుడు. తను కూడా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే మ్యాచెస్ కూడా తను కూడా ఆడడం లేదు. మన మామూలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుంది కదా వన్డే మ్యాచెస్, దాంట్లో కూడా తను ఆడడం లేదు. ఇంజురీ మామూలుగా అయితే ఫస్ట్ టీంలో ఉన్నాడు, కానీ మళ్ళీ ఇంజురీ కావడం వల్ల మళ్ళీ డ్రాప్ అయ్యాడు తను. మనకున్న ఒక్క ఆల్రౌండర్ అయితే హార్దిక్ పాండ్యా అని. కాబట్టి మనకు ఒకవేళ తనకి ఇంజూరీ అయితే తన ప్లేస్లో రిప్రజెంట్మెంట్గా తీసుకునేందుకు కొంతమంది బౌలర్స్ని మనం చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి అంటే తను అంత బౌలింగ్లో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఇంకా ఇప్పటికీ తను కాలేదు. తను చూస్తున్నారు, కానీ అంత పర్ఫెక్ట్ బౌలింగ్లో అయితే తను ఇంకా లేడు. హార్దిక్ పాండ్యా 10 ఓవర్స్ చేసేదానికి హార్దిక్ పాండ్యా మేనేజ్మెంట్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తనని కొంచెము జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాల్సిన వస్తుంది. ఎందుకంటే T20 వన్డే వరల్డ్ కప్ ఉంది 2027లో, కాబట్టి తను చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం తనకు T20s అందు కూడా రెస్ట్ ఇస్తున్నారు. T20s టెస్ట్ కూడా రెస్ట్ ఇచ్చి ఓన్లీ వన్డేస్ మాత్రమే ఆడిపిస్తున్నారు తనని. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను 10 ఓవర్స్ బౌలింగ్ వేయాలి. కాబట్టి ఒకవేళ తనకి ఏమన్నా ఇంజూరీ అయ్యి రిప్లేస్మెంట్ అంటే శివన్ దూబే, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళైతే మరి అంత పర్ఫెక్ట్గా అయితే బౌలింగ్ అయితే చేయలేరు. అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేరు. 10 ఓవర్స్ వేయాలంటే కష్టమే. కాబట్టి హార్దిక్ పాండ్యా అయితే 10 ఓవర్స్ బౌలింగ్ వేయగలుగుతాడు. అలాగే బ్యాటింగ్ కూడా తను ఆడగలుగుతాడు. కాబట్టి తనైతే చాలా ఇంపార్టెంట్గా ఉంటాడు. అలాగే ఇప్పుడు జరగబోయే శ్రీలంక మ్యాచ్ కూడా చూసుకుంటే ఇండియాకైతే ఫేవర్గానే ఉంటుంది. ఇండియానే ఫేవర్గానే ఉంటారు, ఎందుకంటే బ్యాటింగ్ చాలా బాగుంది. వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో చూడాలి తను.
అలాగే ప్రభ్ సింగ్ రామ్ కూడా తను కూడా ఇంపార్టెంట్ పోయిన మ్యాచ్ అయితే తను కూడా బాగా ఆడాడు. మళ్ళీ ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో చూడాలి. గైక్వాడ్ అలాగే తిలక్ వర్మ చెప్పనవసరం లేదు, ఇద్దరైతే మంచి టచ్లో ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు. గైక్వాడ్ అయితే ఐపీఎల్ అంత ఫామ్లో అనిపించకపోయినా కానీ ఒకసారి టీమిండియాకి ఆడేటప్పుడు అయితే టీమిండియా తరపున అయితే చాలా బాగా ఆడుతున్నాడు. సెంచరీ చేశాడు, తర్వాత మళ్ళీ 66 రన్స్ చేశాడు. చాలా బాగా అయితే తను కూడా ఆడుతున్నాడు. అలాగే తిలక్ వర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కానీ తిలక్ వర్మ ఏంటంటే కొంచెం స్పిన్కి తను కొంచెం చూసుకోవాలి, కొంచెం స్పిన్కి స్ట్రగుల్ అవుతున్నాడు. అంత స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ లేదు. తర్వాత వికెట్స్ సింగిల్స్ రొటేట్ చేసాను కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు తను. అలాగే బ్యాటింగ్ అయితే బాగానే ఆడుతున్నాడు, కానీ కొంచెం అది చూసుకొని దాన్ని కొంచెం క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత బౌలింగ్లో చూసుకుంటే అంకుల్ కాంబోజ్ అయితే కొంచెం రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్నాడు. కొంచెం తను ఆ రన్స్ అనేది ఎక్కువ లీక్ చేయకుండా కొంచెం బాగా వేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు తను. అలాగే తర్వాత బదోని అయితే తనైతే పర్లేదు, బాగానే వేస్తున్నాడు బౌలింగ్. తర్వాత అంకుల్ రాయ్ కూడా తను కూడా మంచిగానే బౌలింగ్ వేస్తున్నాడు. తర్వాత మనం చూసుకుంటే విప్రమ్ నిగమ్ తను కూడా పర్లేదు, కొంచెం బౌలింగ్ అయితే తను కూడా చాలా బాగా వేస్తున్నాడు. ఫేస్ కానీ తను వేసే బౌలింగ్లో కానీ తను కూడా అయితే చాలా బాగా వేస్తున్నాడు. సింగే తను కూడా బౌలింగ్లో అయితే చాలా బాగున్నారు. ఈ బౌలర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కొంచెం రన్స్కి లీక్ చేస్తున్నా కానీ కొంచెం వికెట్స్ అయితే తీయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. బౌలింగ్ అయితే బాగుంది, బ్యాటింగ్ బౌలింగ్ అయితే బాగుంది. లాస్ట్ 11 వరకు అందరు బ్యాట్లో 6లు కొట్టేట వాళ్ళే ఉన్నారు. మేబీ ఎందుకంటే ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. మనకు వరల్డ్ కప్ నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ కూడా అలానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు లేకపోయినా దాని తర్వాత 30 తర్వాత జరిగే ఆ 31లో అట్లా జరిగే ఆ టైంలో కూడా నాకు తెలిసి ఈసారికి మొత్తం 11 మెంబర్స్ ఆల్రౌండర్స్గానే ఉండొచ్చు వన్డే వరల్డ్ కప్. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారికి అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్రౌండర్స్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈసారి నుంచి ఓన్లీ బ్యాటింగ్ ఓన్లీ బౌలింగ్ అలాంటిది లేదు. ఖచ్చితంగా బౌలింగ్ బ్యాటింగ్ రెండు ఉంటేనే తీసుకునేటట్టుగా ఉంది. చాలా వరకు టీం మీద చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. అలాగే చూసుకుంటే ఈ మ్యాచ్లో అయితే ఫేవరెట్స్గా అయితే మన టీమిండియా ఏనే జరుగుతుంది. నాకైతే టీమిండియానే గెలుస్తుంది అనిపిస్తుంది. అలాగే మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే ఇంతవరకు మన వీడియోని చూసారంటే ఒక లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి యూట్యూబ్ అనేది చూపిస్తుంది. అలా మనకు అలా అనేది మన రీచ్ కూడా పెరుగుతుంది, ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్లోకి వస్తాయి. అలాగే ఇంతవరకు మన వీడియో చూస్తున్నటువంటి థ్యాంక్ యూ, ఓకే.